సత్తెనపల్లి పట్టణంలోని వెంకటపతి కాలనీ సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఆత్మహత్యకు యత్నించారు విద్యార్థినులు. వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరామర్శించారు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని అన్నారు. హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు విద్యార్థినులు చెప్తున్నారని, భోజనం బాగోలేదని ఫిర్యాదు ఇచ్చినందుకు ఏదో ఒక వంకతో హాస్టల్ వార్డెన్ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ వార్డెన్పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లిలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్ యొక్క నిర్లక్ష్యం వల్ల నిన్న ఇద్దరు పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఒక అమ్మాయి పేరు అఖిల, ఇంకో అమ్మాయి పేరు సనీత. వీళ్ళిద్దరూ కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హెరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ను కూడా విజిట్ చేయబోతున్నాను. మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని. మరి వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల. మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్న విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను. కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. తీసుకొచ్చారు ఇద్దరు పిల్లలు సనిత అండ్ అఖిల. వీళ్ళిద్దరూ అక్కడ ఫుడ్ బాగాలేదని అడిగినప్పుడు ఏదో జరిగింది. మొత్తానికి అక్కడ వాళ్ళు 8 ట్యాబ్లెట్స్ పారాసిటమాల్ తీసుకున్నారట. ఈ డోలో 650 అనుకోండి. అలాంటివి తీసుకొని ఇద్దరు కొంచెం హెల్త్ ఇబ్బంది పడేసరికి వెంటనే ఇక్కడ తీసుకొచ్చారు.
అయితే రాత్రి రాయల్ స్ట్యూబ్ అది వేసి అన్ని కక్కించేసి రాయల్ స్ట్యూబ్ వేసి పెట్టి పొద్దున్న దాకా ఏం పెట్టకుండా టెస్టులన్నీ చేసి ఎలక్ట్రోలైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు. అయితే మధ్యాహ్నం నుంచి ఏమైనా ఓరల్ లిక్విడ్స్ కానీ ఇచ్చేసి గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళని ఇక్కడ బాగున్నప్పుడు అట్లాగే సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయించాలి. కొంతమంది చాలా ఈజీగా సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు స్టేబుల్గా ఉన్నప్పుడు డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది అన్న సతీష్ అన్న వీడియో కూడా అర్థం వచ్చింది. మణి